మనకి ఇబ్బంది వస్తుంది. ఓకే, మౌనిక్ గారు జీ నమస్తే. ఏమనిపిస్తోంది ఇది మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత? ఇవాళ బయటకు వచ్చింది హైదరాబాద్ వ్యక్తి అని చెప్పి. హైదరాబాద్, పాకిస్తాన్ ఇవి ఒకప్పుడు నిజాం హైదరాబాద్ ని పాకిస్తాన్ లో కలపాలని అనుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల కలవలేకపోయింది. కానీ పాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ ఉంది, ఇంకో హైదరాబాద్. అదే అంటే నిజాం విష బీజాలు వదిలేసిన విష బీజాలు ఏవైతే ఉన్నాయో అవి విషాన్నే వెదజల్లుతాయి, కానీ అవేం కొత్తగా సుగంధాన్ని వెదజల్లే అవకాశం లేదు. ఇది ఒక పాయింట్. ఇక్కడ టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అండి, ఇది అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక కవిత వినబోతున్నాం, ఆ కవితను అందరు అర్థం చేసుకోండి. టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్. ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే. ముస్లింలల్లా మంచి ముస్లింలు ఉంటారు, ముస్లింలల్లా చెడ్డ ముస్లింలు ఉంటారు. చెడ్డ ముస్లిం టెర్రరిస్ట్ అవుతాడు, మంచి ముస్లిం ఆ చెడ్డ ముస్లిం కి సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేయని వాళ్ళు లేరా? సపోర్ట్ చేయని వాళ్ళు మీరు కొద్దిమంది, అక్కడొకటి ఇక్కడొకరు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళను తెల్లకాకుల్ని తీసుకొచ్చి ఇట్లా వీళ్ళందరితో కలిపి కన్ఫ్యూజ్ చేయొద్దు పబ్లిక్ ని. పాయింట్ 1. పాయింట్ 2, లీటర్ పాలల్లో ఒక చుక్కే కదా విషం ఉంది అని కాఫీ చేసుకొని తాగలేం కదా. అట్లా ఎక్కడో ఒకడు మంచోడు ఉన్నంత మాత్రాన వాళ్ళని ఇగ్నోర్ చేస్తే ఇట్లాంటి వాటికి అమాయకులు బలైతారు. సో ఇప్పుడు కొత్త ఒక నేరేటివ్ వస్తుంది. ఆ నేరేటివ్ ఏంటిదంటే అమాయకుడు అక్కడ అటాక్ చేసిన వ్యక్తి జిమ్కి వెళ్ళేటోడు, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, నైస్ నేబర్, ఇవన్నీ స్టేట్మెంట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మన భారతదేశంలో అయితే సూడో సెక్యులర్స్ ఏమని అంటారంటే సెక్యూరిటీ ఏజెన్సీ ఫెయిల్యూర్. నెక్స్ట్, గవర్నమెంట్ కి దీని వల్ల ఏంటిది లాభము? విడదీయడం వల్ల ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. 3వ పాయింట్, ఇప్పుడు అక్కడ ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఎలక్షన్లు ఉండడం వల్ల టెర్రరిస్ట్ అటాక్ చేయించింది కూడా గవర్నమెంటే. అన్యాయం వల్లనే, జీవితంలో ఏదో అన్యాయం జరగడం వల్లనే ఒక వ్యక్తి టెర్రరిస్ట్ గా తయారవుతాడు. అసలు ఈ టెర్రరిజం యాక్ట్ కి దీనికంతా సమాజం బాధ్యత తీసుకొని సమాజం నడుము గట్టి ముందుకెళ్ళాలి. మరి సమాజం మీదనే అటాక్ అయితే సమాజమే నడుము గట్టి ముందుకు ఏడికి వెళ్ళాలని మనకు అర్థం కాదు. ఇక్కడైతే బ్లేమ్ చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెడీగా ఉంటాయి. పాపం ఆస్ట్రేలియాలో బీజేపీ లేదా, ఆర్ఎస్ఎస్ లేదా, పాపం అక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలనో అర్థమైతలేదు. ఇప్పుడు ఇది జరుగుతున్న పరిస్థితి. కాకపోతే ఆస్ట్రేలియన్ మీడియా కొంచెం స్వాభిమానం ఉన్న సంస్థ కాబట్టి టెర్రరిస్టులను బాస్టర్డ్స్ అని అన్నది. భారతదేశంలో అయితే అసలు అట్లా అనడానికే వీల్లేదు, అనకూడదు. ఎందుకంటే టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఎక్కువ ఉంటారు మన దేశంలో. వాళ్ళని మనం దేశద్రోహులు అనొద్దు, ధర్మద్రోహులు అని కూడా అనొద్దు. ఇది నేరేటివ్. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ని, ఎస్పెషల్ గా ఒక టెర్రరిస్ట్ సిచ్యువేషన్ ని మనము హయ్యర్ ప్లేన్ నుంచి అనలైజ్ చేస్తే టెర్రరిజం, రిలీజియన్, పాలిటిక్స్, వీటిని 3 చూసినప్పుడు రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్ అండి. వరల్డ్ లో 2 క్లాసిఫికల్ ఉంటాయి రిలీజియన్స్ లో. ఒకటి అబ్రహామిక్ రిలీజియన్స్, ఇంకొకటి నేచర్ వర్షిప్ చేసే రిలీజియన్స్. ఇప్పుడు మీరు జూస్ గాని అంటే ఇజ్రాయెల్ వాళ్ళు గాని, క్రిస్టియన్స్ అంటే యుఎస్, యూకే, యూరోప్ వీళ్ళది గాని, ఆస్ట్రేలియా వీళ్ళందరు గాని, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇస్లామిక్ కంట్రీస్ కానీ, ఈ 3 అరబిక్ రిలీజియన్స్ అంటే ఎడారి మతాలు. వీళ్ళ కాన్సెప్ట్ ఏముంటదంటే ఒకటే జీవితం, ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం. ఇది వాళ్ళ ఫిలాసఫీ. నెక్స్ట్ ఇంకొకటి ఉంటది, అది ఇది వెస్టర్న్ మైండ్ సెట్. ఈస్టర్న్ మైండ్ సెట్ అంటే మనదన్నమాట. అంటే సిక్కిజం, జైనిజం, బౌద్ధిజం, మన సనాతన ధర్మం. దీనిలో పునర్జన్మలు ఉంటాయి, మన తర్వాత మల్టిపుల్ గాడ్స్ ఉండడం, ఇది మన సిస్టమ్. అయితే జూస్ ఇస్లాం విక్టిమ్స్ అని మనం అనుకుంటాం. అయితే ఏంటంటే ఇందులో గుడ్డు నుంచి పిల్ల వచ్చిందా, పిల్ల నుంచి గుడ్డు వచ్చిందా అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే 3 కామన్ గా ప్రవక్తలు ఉంటారు. నో డౌట్ ఇస్లాం ఇప్పుడు బేసిక్ ఫోన్ ఒకటి, ప్రో ఫోన్ ఒకటి, అల్ట్రా మ్యాక్స్ ఫోన్ లాగా జూస్ బేసిక్ టెర్రరిస్టులు, క్రిస్టియన్స్ ప్రో టెర్రరిస్టులు, ఇస్లాం అల్ట్రా మ్యాక్స్ టెర్రరిజంలో అన్నమాట. వీటికి ఏంటంటే ఏదానికైతే ఎవరికైతే తలని దన్నేటోడొకడైతే దాని దన్నేటోడొకడు ఉన్నట్టుగా ఇస్లాం ఒక టెర్రరిజం అయితే దానికి కౌంటర్ గా ఇజ్రాయెల్ కరెక్ట్ జవాబు ఇస్తుంది. అందుకే వీళ్ళిద్దరికి ఎప్పటికీ పడదు, ఇది కంటిన్యూస్ ఉండనే ఉంటది వాళ్ళది.
ఇక్కడ విక్టిమ్ అని వీళ్ళని ఎవరిని అనడానికి లేదు, ఎందుకంటే 3 ఎడారి మతాలు ఈక్వల్లీ డేంజరస్. కాకపోతే మనకేంది లాభం అంటే ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ. వై? బికాస్ ఇద్దరు కామన్ శత్రు ఇస్లామిక్ టెర్రరిస్టులు కాబట్టి. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటిదంటే దీనిలో మనం అల్టిమేట్లీ ఒక కన్క్లూజన్ కి ఏం రావాలి అంటే ఈ 3 ఎడారి మతాల్లో అండ్ ఎస్పెషల్ గా ఈ ప్రో టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఈ ఇస్లాం లో జ్యూస్ కూడా ప్రో టెర్రరిస్ట్ అయినా, జ్యూస్ క్రిస్టియన్స్ ప్రో టెర్రరిస్ట్ ఏం కాదే. వాళ్లకు మతం కన్వర్ట్ చేసుకోవడం ఒకటి, లేదా వాళ్ళ మతాన్ని ప్రో చేసుకోవడం ఒకటి. మీరు జ్యూస్ లో చూస్తే కన్వర్షన్ ఉండదు, వాళ్ళు మనల్ని వేరే వాళ్ళని అందులోకి రానియరు, వాళ్ళే గ్రూప్ ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళకి కొన్ని గోత్రాలు ఉంటాయి, అందులోనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఇన్క్లూజివ్ కాదు. నేను అల్టిమేట్లీ చెప్పేది ఏంటంటే ఈ 3 రిలీజియన్స్ ఇంక్లూజివ్ సొసైటీస్ కాదు. మనలాగా మొత్తం యూనివర్సల్ గా ప్రతి మనిషిని ఇంక్లూడ్ చేసుకునే లాంటి సొసైటీస్ కాదు ఈ 3. అయితే ఇందులో పాయింట్ ఏంటిదంటే ఈ అబ్రహామిక్ అండ్ ఈ రిలీజియన్స్ లో పాప భీతి ఉండదు. పాయింట్ 1. పాయింట్ 2, శత్రుబోధ అనేది ఉంటదండి. శత్రుబోధ ప్రపంచంలో ఈ 3 క్లియర్ గా ఉంటది. అందుకే వీళ్ళ డివిజన్ ఎట్లుంటదంటే జ్యూస్ నాన్ జ్యూస్ ని ఇంక్లూడ్ చేసుకోరు, క్రిస్టియన్స్ బిలీవర్స్ నాన్ బిలీవర్స్ అంటారు, ముస్లిమ్స్ కూడా మోమిన్ కాఫిర్లు అని చెప్తారు. అయితే ఇందాక చెప్పినట్టుగా అల్ట్రా ప్రో ఇస్లాం, బేసిక్ వర్షన్ జ్యూస్. మనలాగా ఇంక్లూజివ్ సొసైటీ కాదు. మనం ఏంటంటే వసుదైక కుటుంబం అంటాం, ఈశ్వర సర్వభూతానం అంటాం, అంటే ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ పరమాత్మని అంశ అని చెప్తాం. మనం వీళ్ళతో అసలు కంపేరే లేదు. అంటే మొత్తం ఇటు ఈస్ట్ అటు వెస్ట్ లా ఉంటాయి వీళ్ళ ఫిలాసఫీస్, మన ఫిలాసఫీ. అయితే కాన్సెప్ట్ ఏంటిదంటే అల్టిమేట్లీ శత్రుబోధ అనేది మాత్రం వీళ్ళకు ఉన్నట్టు మనకు లేదు. అది మనకు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే మనకు శత్రుబోధ అంటే తెలియదు. ఇప్పుడు మన డిక్షనరీలో లేని ఒక కొత్త పదాన్ని మనం నేర్పిస్తే ఏం అర్థమవుతుంది పిల్లలకు? అట్లే విధంగా హిందువులకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి శత్రుబోధ అంటే అర్థం కాదు, కానీ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి శత్రుబోధ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డివైడ్ ఎడ్యుకేషన్ కాబట్టి. మన నమ్మకం, మనం ఇష్టమైన దేవుడు ఒకటి, మన దేవుడిని నమ్మని వాళ్ళు ఇంకొకటి. ఈ 2 కాన్సెప్ట్స్ లో వీళ్ళు నడుస్తాయి. ఈ కాన్సెప్ట్స్ లో ఈ టెర్రరిజం లో బేసిక్ వర్జన్ జ్యూస్. కాబట్టి ఇస్లాం కి మంచిగా కౌంటర్ ఇచ్చేది ఎవరు అంటే ఇజ్రాయెల్. ఈవెన్ మనం రాలో కూడా చూసినప్పుడు ఏజెంట్స్ ముస్లిమ్స్ ఇస్లామిక్ ముస్లిమ్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్ ఇజ్రాయెల్ కొలాటరల్ డ్యామేజ్ లో సూపర్ కొలాటరల్ డ్యామేజెస్ చేసుకుంటారు. మనం ఏదైనా రాది మనం ఆర్టీఐ అప్లై చేసి తెప్పించుకుంటే కొలాటరల్ డ్యామేజ్ వాళ్ళకున్నంత భయంకరంగా ఇంకెవరికి ఉండదు. అయితే ఇస్లాంలో కన్స్ట్రక్టివ్ తక్కువ ఉంటది. అంటే వాళ్ళ సైంటిస్టులు గాని రీసెర్చ్ అనాలిసిస్లు గాని ఏముండవు వాళ్ళకు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ ఉంటది, అనాలిసిస్ ఉంటది, టెక్నాలజీలో అసలు ప్రపంచంలో అందరికంటే కూడా ముందున్న ఒక జాతి అన్నమాట వాళ్ళు. ఆ గ్రూప్ లో వాళ్ళు ఆ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ గా ఏమని ఉంటదంటే మేము దేవుని చేత ఎన్నుకోబడిన ఒక సమూహము అన్న మైండ్ సెట్ లో జ్యూస్ ఉంటారు. కాబట్టి ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ నుంచి, ఆ కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళ దానిలో సైంటిస్టులు, టెక్నాలజికల్ గా అడ్వాన్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉంటాయి. సేఫ్టీ సెక్యూరిటీ కూడా చూడండి, ప్రపంచంలో చిన్న దేశం ఇజ్రాయెల్, కానీ దాని చుట్టూన్న ఇస్లామిక్ నేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఈ టెర్రరిజం అనేది ఈ 3 ఎడారి మతాలు ఉన్నంత వరకు ఉండేదే, దీనికి అంతం లేదు. దీన్ని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ థింగ్ భారతదేశంలో మనం ఏం చేయగలం అంటే కొంచెం కాషియస్ గా, కేర్ఫుల్ గా సెక్యూరిటీ ఏజెన్సీస్ చెప్పిన దాని ప్రకారంగా ఈ చోట జరుగుతుంది, ఈ చోట జరగట్లేదు అని చెప్పినప్పుడు అక్కడ ఫోకస్ చేయాలి. అట్లా ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా భారతదేశంలో ఎస్పెషల్ గా హైదరాబాద్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప వేరే లేదు. హైదరాబాద్ ఫ్యూచర్ లో టెర్రరిజం కి, పాకిస్తాన్ కి ప్రాక్సీగా తయారయ్యేంత భయంకరమైన సిచ్యువేషన్ సర్కార్ లేకపోయినా 12 ఏళ్ల ఏ అటాక్ లేదు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత ఏం అటాక్ లేదు అంటున్నారు. 2013 తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోయినా అంటే ఇక్కడ ఇప్పుడు సప్లైయింగ్ అంత ఇక్కడ నుంచే కదండి. మొన్న రైసిన్ కి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి మూలాలే ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన వ్యక్తికి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా 98 లో వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పుడు అది అప్పుడు తెలుగుదేశం వాజ్పేయి ప్రభుత్వం ఉండే, అప్పుడు డబుల్ ఇంజనే ఉండే. మరి ఇక మనం ఇట్లా మనం చేసుకుంటే ఏం చేయలేమండి.
ఆయన వెళ్ళిపోయినప్పుడు డబుల్ ఇంజన్ ఉండే ఏమంటారు అంటే కన్సోలింగ్ అంటారు. ఇక మనని మనము మభ్య పెట్టుకోవడం తప్ప ఏం లేదు. హైదరాబాద్ నెక్స్ట్ పాకిస్తాన్ కే జూనియర్ ప్రాక్సీ పాకిస్తాన్ గా తయారైతుంది. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, యోగి లాంటి వ్యక్తి రావాలి. వస్తే తప్ప ప్రపంచానికే మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ ప్రజలందరినీ ఈ ఛానల్లో ఈ సమయం ద్వారా ఈ సందర్భంగా నేనేం కోరుకుంటున్నానంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓన్లీ బీజేపీ కోటేయండి. దయచేసి ప్రపంచాన్ని కాపాడండి, హైదరాబాద్ ని కాదు. టెర్రరిస్ట్ అటాక్ అయినా మూలాలు హైదరాబాద్ నుంచి ఉంటున్నాయి. మీరు మళ్ళీ ఓటుకు వచ్చేసారు దీంట్లో చూడ.